ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. హారతి అనంతరం బాబా పాదములకు పుష్పాంజలి పూజ, గంధము, కుంకుమ, పుష్పములు, పుష్పమాల సమర్పిస్తూ ఉన్నారు. ఇటువైపున నైవేద్యం సిద్ధం చేశారు. ఈరోజు 2024వ సంవత్సరం మే నెల 9వ తేదీ గురువారం. పూజారి నైవేద్యం పెట్టడానికి వేదిక మీదకి వస్తూ ఉన్నాడు. యువతల గంధాక్షతలతో పూజ చేశాడు ఈయన. ఇటువైపు పూజారి గారు చక్కగా పాదములకు పూలమాలతో అలంకరించాడు. ఇప్పుడు నైవేద్యం చూద్దాము. చతుష్కోణమండలం కృతపాదపరి నైవేద్యపాత్రం నిధాయ గాయత్రి మంత్రేణ పాత్రం ప్రోక్షయేత్ కృతన్వాసత్యేన మృగింజామి వేదముద్రయామృతీకృత్య వరాసముద్రయా ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం ధ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే నమః. నైవేద్యमध्ये పానీయం సమర్పయామి, పునర్నైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే నమః. నైవేద్యం సమర్పయామి, హస్తప్రక్షాళనం సమర్పయామి, ముఖప్రక్షాళనం సమర్పయామి. శేషోపచారార్థే ప్రార్థనాపూర్వక నమస్కారం కరోమి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భక్తులారా, నైవేద్య కార్యక్రమం పూర్తయినది. కిరీటము, బంగారు పుష్పము. ఇప్పుడు భక్తుల దర్శనాలు ప్రారంభమవుతాయి. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. మరొకసారి బాబా చరణాలకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం. ఇదిగో పల్లకి ఉత్సవంలో వెళ్ళే బాబాని సమాధి మందిరం మీద ఉంచుతూ ఉన్నారు. జయ జయ సాయి సాయి. ఊరేగింపుకి వెళ్ళే బాబా పల్లకి ఊరేగింపు వచ్చేశారు సమాధి మీదకి.
ఎవరో బాబాకి విలువైన వస్త్రాలు తీసుకువచ్చారు. ఆహా, ఏమి అదృష్టము! శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వాళ్ళందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. శ్రీ గురు చరణం శరణం.